తుక్కుగూడ భారీ బహిరంగ సభకు కరీంనగర్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లనున్నారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ భారీ బహిరంగ సభ నుండి 5 గ్యారంటీ స్కీమ్లు ప్రకటించనుందని, తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటున్న నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరగనున్న సిడబ్ల్యూసి మీటింగ్ వేదికకు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలన్నీ కూడా రాబోతున్నారు. ఇందుకు సంబంధించి కరీంనగర్ నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఎలాంటి అంటే ఎంతమందిని తరలించనున్నారు, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. కోమటిరెడ్డి గారు చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొట్టమొదటిసారిగా సిడబ్ల్యూసి కార్యవర్గ సమావేశం అయితే ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంటుంది? కరీంనగర్ నుండి ఎంతమందిని తరలించనున్నారు? అంటే సిడబ్ల్యూసి సమావేశం ఓన్లీ తాజ్ హోటల్లో జరుగుతుంది. దాని తర్వాత విజయబేరి సభ తుక్కుగూడలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మాకు బూతుకు 10 మంది చొప్పున, అంటే కరీంనగర్లో 390 బూతులు ఉన్నాయి. 390 అంటే దాదాపు 4000 మందిని తరలించాలనేటువంటి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి సంబంధించిన వాహనాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున మా కార్యకర్తలు, నాయకులు కూడా ఆ సిడబ్ల్యూసి విజయబేరి సభ అనేది ఇప్పుడు అగ్రనాయకత్వం అంతా కూడా ఢిల్లీలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులతో సహా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారితో సహా అందరూ కూడా అగ్రనాయకత్వం అంతా కూడా ఆ వేదిక మీద ఉంటారు. కాబట్టి దాని ప్రతిష్టాత్మకమైనటువంటి సభగా మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా మా కార్యకర్త నాయకులు ఆ ఉత్సాహం ఉంది. తప్పకుండా మాకు వాహనాలు కావాలని చెప్పి పెద్ద ఎత్తున మాకు డిమాండ్ వస్తూ ఉంది. కాకపోతే ఆ రోజు టీఆర్ఎస్, బీజేపీ మాకు సంబంధించినటువంటి పెద్ద అన్ని సభలు ఉన్నాయి కాబట్టి వాహనాలు సమకూర్చడమే మాకు పెద్ద టాస్క్గా ఉంది. కానీ తీసుకుపోవడానికి మాకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అదే రోజు దాదాపుగా అంటే మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు కూడా, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా, అంటే పెద్ద ఎత్తున కూడా తెలంగాణ విమోచన దినం కూడా ఆ రోజు సందర్భంగా కూడా ఈ సభను ఎలా సక్సెస్ చేయబోతున్నారు? అంటే ఈ సభ నుండి ఏం చెప్పబోతున్నారు? అంటే ఏ రకమైన సంకేతాలు ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పుడు అగ్రనాయకత్వం అంతా కూడా ఒక సోనియా గాంధీ గారు కాదు, ఒక రాహుల్ గాంధీ గారు కాదు, ప్రియాంక, అందరూ కూడా అగ్రనాయకత్వం అంతా వస్తూ ఉన్నారు. కాబట్టి కార్యకర్తల్లో పెద్ద ఉత్సాహం ఉన్నటువంటి కార్యక్రమం, ఉత్సాహంతో తరలి వస్తూ ఉన్నారు. సభ సక్సెస్ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. 10 లక్షల మంది తప్పకుండా చేరుకుంటారు అక్కడ. అంతే కాకుండా ముఖ్యమైనటువంటి 5 గ్యారంటీ స్కీమ్లు ఆ సభ ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం. దాని తర్వాత తెల్లవారి వచ్చినటువంటి సిడబ్ల్యూసి నేతలంతా కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చి ఆ నియోజకవర్గం సంబంధించి ఆ రోజు 5 గ్యారంటీ పథకాలు ఏదైతే ఉందో అది ప్రజల ముందు మేము రిలీజ్ చేస్తాం. అట్లా ప్రతి నియోజకవర్గానికి సిడబ్ల్యూసి ప్రతినిధి వస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము అదే ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నాం. 17వ తారీఖు నాడు సాయంత్రం ఈ విజయబేరి సభ సక్సెస్ అయిన తర్వాత తెల్లారి సిడబ్ల్యూసి ప్రతినిధులు వస్తారు మా నియోజకవర్గాలకు. మేము వెంటనే వచ్చి మళ్ళీ ఇక్కడ కార్యక్రమాలు చేపడతాం. ఆ 5 సంబంధించిన ఏదైతే గ్యారంటీ పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ప్రజల ముందుకు తీసుకెళ్తాం. అంటే ముఖ్యంగా ఈ 5 గ్యారంటీ స్కీమ్లు అంటున్నారు కదా, అది ఎలాంటి స్కీమ్లు అయి ఉంటుంది? అంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి విజయావకాశాలు ఎక్కువగా, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయానంతరం తెలంగాణలో కూడా జోష్ పెరిగింది, కార్యకర్తల్లో కూడా ఉత్సాహం పెరిగింది. అక్కడక్కడ పార్టీ సీనియర్లు గతంలో కాస్త ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ వచ్చిన తర్వాత మాత్రం ఆ పరిస్థితులు కూడా ఎక్కడికక్కడ చక్కబడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఈ 5 గ్యారంటీ స్కీములు అంటే ఏ విధంగా ఉండబోతున్నాయి? ఉదాహరణకు కర్ణాటకలో తీసుకున్నట్టయితే బస్సు ఫ్రీ మహిళలకు, తర్వాత సిలిండరు 500కే సిలిండరు, ఇట్లాంటి ప్రజలు మన తెలంగాణలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో దాన్ని ఇప్పుడు అంటే నేను మొదలే చెప్పేదానికంటే మనకు ఎల్లుండి సాయంత్రం అది ఏంటనేది క్లియర్గా ప్రజల ముందుకు వస్తుంది. కాబట్టి ప్రజలకు నిత్యావసరంగా అవసరమైనటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని ఇంపార్టెంట్గా తీసుకొని, వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ 5 గ్యారంటీని మాత్రం కంపల్సరీ మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాం అనేది. ఇప్పుడు కర్ణాటకలో ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నామో ఇక్కడ కూడా దీన్ని గడపకు ప్రతి ఇంటికి తీసుకుపోయే కార్యక్రమం. ఆ కార్డును ప్రతి ఇంట్లో అది చేరే విధంగా ఈ తెలంగాణలో ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయో అన్ని లక్షల కుటుంబాలకు అది చేరే విధంగా ఇది కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాం.
ప్రధానంగా కరీంనగర్ నియోజకవర్గం నుండి ఎన్నికలకు అంటే అసెంబ్లీ అభ్యర్థులు ఎక్కువగా కూడా నామినేషన్ అంటే దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అంటే ఇంతమందిని దరఖాస్తులో ఒకవేళ అంటే ఒకరికి మాత్రమే కేటాయించాల్సి వస్తుంది కదా. అలాంటి పక్కన అంటే కరీంనగర్ నుండి మళ్ళీ అసమ్మతి రాగం ఏమన్నా వినిపించబోతుందా? పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఒక తాటిపై తీసుకువచ్చి సమన్వయపరిచే ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ సమస్యను ఎలా ఎదుర్కోబోతారు? దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ విజయబేరి సభకు కూడా ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో మేము పాజిటివ్ దృక్పథంతో మాకు వచ్చినటువంటి ఏఐసిసి ప్రతినిధి కావచ్చు, వీళ్ళంతా కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ బలాన్ని కూడా ప్రదర్శించమని చెప్తా ఉన్నారు. అందరినీ కూడా విజయబేరికి తరలించమని చెప్తా ఉన్నాం. దీనిలో ఎటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే ఒకరిద్దరు మాకే టికెట్ వచ్చిందని చెప్పుకోవడంలో కొంత ఇబ్బంది తప్ప మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు పార్టీకి సేవ చేస్తూ ఇన్ని సంవత్సరాలు పార్టీని కష్టకాలం నిలబడి నేను ఒక్కరోజు కూడా నాకు టికెట్ రాకపోతే ఎటు పోతుంది కన్ఫామ్ కాలేదని ఎన్నడూ కూడా చెప్పుకోలే. నేను అదే అభ్యర్థిస్తా ఉన్నా. సరే, ఎవరికి టికెట్ వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. కానీ దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో చివరిగా సిడబ్ల్యూసి ఏఐసిసి లెవెల్ ఇది నిర్ణయం అవుతుంది. కాబట్టి అప్పటి వరకు సంయమనంతో మనం కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా విజయబేరి సభ కావచ్చు, రేపు 5 గ్యారంటీ స్కీములు కావచ్చు, వీటన్నిటిని కూడా ఏ విధంగా తీసుకెళ్ళాలంటే ఆలోచన చేయాలి తప్ప ఎవరికి వారు చెప్పుకోవడంలో కొంత ఇబ్బంది తప్ప మిగతా ఎటువంటి ఇబ్బందులు మా ఏఐసిసి ప్రతినిధి కావచ్చు, మా పిసిసి అధ్యక్షులు కావచ్చు, అందరూ కూడా ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళని నిరూపించుకోమని వాళ్ళని కూడా తరలించమని చెప్పి పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తున్నాం తప్ప ఎటువంటి ఇబ్బందులు అయితే మాకు ఈ ఆశావాళ్ళతోటి ఉండదని నేను అనుకుంటాం. మొత్తానికి రేపు సిడబ్ల్యూసి మీటింగ్ అనంతరం భారీ బహిరంగ సభ ద్వారా 5 గ్యారంటీ స్కీములు కూడా ప్రకటించనున్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకుండా రాష్ట్రంతో పాటు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్, తెలంగాణ.